ఉపనిషత్తుల్లో 6వది ముఖ్యమైనటువంటిదైన మాండుక్యోపనిషత్తుని ప్రారంభం చేస్తున్నాం. ఈ మాండుక్యోపనిషత్తు ఉపనిషత్తులన్నిటికీ కూడా రాజు లాంటిది. ఈ ఒక్క ఉపనిషత్తు మోక్షానికి మార్గాన్ని చూపిస్తుంది అని పెద్దలందరూ కూడా అంగీకరిస్తూ ఉంటారు. అటువంటి ఉపనిషత్తుని ఈ రోజున మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ ప్రపంచం అనేటువంటిది పంచ విషయాలతో కూడుకొనున్నది, అంటే 5 విషయాలతో కూడుకొనున్నది. ఆ విషయాలు ఏమిటి అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. మరి ఈ పంచ విషయాల్ని, ప్రపంచంలో ఉన్నటువంటి పంచ విషయాల్ని స్వీకరించడానికి పంచేంద్రియాలతో కూడినటువంటి మనస్సు మనకి లోపల ఉంది. ఈ పంచేంద్రియాలు శ్రోత్ర, త్వక్, చక్షు, రసన, ఘ్రాణ. శబ్దాన్ని వినటానికేమో శ్రోత్రం, స్పర్శకి త్వక్ అంటే చర్మం, రూపాన్ని చూడటానికేమో చక్షు అంటే కన్ను, రసానికి అదిగో రసన అంటే నాలుక, అలానే గంధ వాసనకి ముక్కు, ఘ్రాణ ముక్కు. ఇలా ప్రపంచంలో 5 విషయాలు ఉన్నాయి. మన దగ్గర 5 ఇంద్రియాలతో కూడినటువంటి మనస్సు ఉంది. ప్రపంచమేమో మన ఎదురుగా ఉంది, మనస్సేమో మన లోపల ఉంది. ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, కానీ మనిషిలో మాత్రం ఒక్క మనస్సు మాత్రమే ఉంటుంది. మరి మనస్సులో ఏమున్నాయి? ఆలోచనలు ఉన్నాయి. అందరి మనస్సుల్లో ఆలోచనలు ఉంటాయి. అయితే ఎవరి ఆలోచనలు వాళ్ళవే. ఒకరి ఆలోచనకి ఇంకొకరి ఆలోచనకి సంబంధం లేదు. అసలు ఆలోచనలు ఎందుకు కదులుతున్నాయి అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, చెట్ల ఆకులు ఎందుకు కదులుతున్నాయి? చెట్ల ఆకులు ఎందుకు కదులుతున్నాయి? గాలి వీచడం వల్ల ఆ చెట్ల ఆకులు కదులుతూ ఉన్నాయి. అదే ప్రకారంగా మన యొక్క మనసులో ఆలోచనలు కదలటానికి కారణం ఏమిటంటే ఆశలు, కోరికలు. వీటి కారణంగానే ఆలోచనలు కదులుతూ ఉన్నాయి. కోరికలు ఉన్నంతకాలం మనిషి ప్రశాంతంగా ఉండలేడు. ఆకలి, దప్పిక ఉన్నంతకాలం మనిషి ఎట్లయితే ప్రశాంతంగా ఉండలేడో, అలాగే కోరికలు ఉన్నప్పుడు కూడా మనిషి ప్రశాంతంగా ఉండడు. ప్రశాంతత కలగాలంటే ఆకలి, దప్పిక తీరాలి. ఆ ఆకలి, దప్పికలు తీరితేనే మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతాడు. మరైతే ఎలా తీరుతాయి ఆకలి, దప్పికలు? భోజనం చేస్తే ఆకలి తీరుద్ది, నీరు తాగితే దప్పిక తీరుద్ది. ఈ 2 తీరితే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ కూడా కోరికలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి తీరితేనే మనిషికి శాంతి. అప్పటిదాకా శాంతి లేదు. మరి కోరికలు కనుక తీరాలంటే ఏం చేయాలి? కర్మలు చేయాలి. కోరిక తీరాలంటే కర్మలు చేయాలి. ఆలోచనలు కదలటానికి కారణం కోరికలని చెప్పుకున్నాం. మరి కోరికలు కదలటానికి కారణం ఏమిటి? మన మనసులో ఆలోచనలు కదలటానికి కారణం కోరికలు. కానీ కోరికలు ఎందుకు కదులుతున్నాయి అంటే అసలు మనసు యొక్క స్వభావమే అది. ఈ మనసు యొక్క స్వభావం కోరికలు కదులుతూ ఉంటవి. అయితే కోరికలు కదలకుండా ఉండటం కూడా మనసుకి ఏమైనా స్వభావం ఉందా? మనసు యొక్క స్థితి అలా ఉందా అంటే ఉంది. కదలకుండా ఉండటం కూడా మనసుకి తెలుసు, కానీ మనకి మాత్రం కదులుతూనే ఉంటాయి. ఇప్పుడు చెరువులో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, నిశ్చలంగా ఉంటాయి. ఒక రాయి కనుక వేస్తే అలా 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 అలలు కదిలిపోతూ ఉంటాయి. అలాగే నిశ్చలంగా ఉన్నటువంటి మనసులో కోరిక అనేటువంటి రాయి కనుక వేశారా, ఆలోచనలు అనేటువంటి అలలు అలా 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 కదిలిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనసుకి చలించని స్థితి ఉంది, చలించేటువంటి స్థితి ఉంది. నీటికి కూడా అంతే, చలించని స్థితి ఉంది, చలించే స్థితి ఉంది. సముద్రంలో నీళ్ళు ఉన్నాయనుకోండి, చలిస్తూ ఉంటాయి. అదే ఒక చెరువులో నీళ్ళు ఉన్నాయనుకోండి, కదలకుండా స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు చెట్టుకున్నటువంటి ఆకులు కూడా కదలకుండా ఉండే స్థితి ఉంది, కదిలే స్థితి ఉంది. అలాగనే ఆలోచనలు కూడా కదలకుండా ఉండే స్థితి ఉంది, కదిలేటువంటి స్థితి ఉంది.
ఈ కదలని స్థితి ఏదైతే ఉందో అది నిశ్చల స్థితి అని అంటారు. అదే నిస్సంకల్ప స్థితి, అదే నిర్వికల్ప స్థితి. మనసు చలిస్తే అశాంతి, మనసు స్థిరంగా ఉంటే ప్రశాంతి, చలించకుండా ఉంటే ప్రశాంతి. మనిషికి కావాల్సింది ప్రశాంతే కానీ అశాంతి కాదు. కాబట్టి మనకి ప్రశాంతత కావాలి అని అంటే ఆలోచనలు కదలకుండా మనస్సు స్థిరంగా ఉండాలి, నిస్సంకల్ప స్థితిలో నిర్వికల్ప స్థితిలో ఉండాలి. అప్పుడే మనకి ప్రశాంతత. ఇదే మన జీవిత లక్ష్యం. దీన్నే మనం జీవితంలో సాధించాలి. ఈ మనస్సు నిశ్చల స్థితినే మనం సాధించాలి. అయితే మనసు చలించకుండా ఉండేటువంటి స్థితిని సాధించాలి అని అంటే చాలా 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 కష్టం. దీంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకనంటే మనిషికి ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి. కోరికలు ఎప్పుడైతే ఉన్నాయో ఆలోచనలు అప్పుడే కదులుతూ ఉంటాయి. ఆలోచనలు కదులుతూ ఉంటే మనకి అశాంతి. ఈ కోరికలన్నీ కూడా కొన్ని తీరుతూ ఉంటాయి, కొన్ని తీరకుండా ఉంటాయి. తీరితేనేమో తాత్కాలికంగా శాంతి కలుగుతుంది, అది తాత్కాలికమే. ఎందుకంటే మళ్ళీ కోరిక కలుగుద్ది, మళ్ళీ అశాంతి ప్రారంభమవుద్ది. కాబట్టి తీరితే తాత్కాలిక శాంతి, తీరకపోతే అశాంతి, నిరాశ, నిస్పృహ. అసలు కోరికలే దుఃఖానికి కారణమా? బౌద్ధులు అంటారు కోరికలే దుఃఖానికి కారణమని. కోరికలే పురోభివృద్ధికి కారణమని ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తారు. కానీ హిందూ ధర్మం లేదా సనాతన ధర్మం ఇలా అనదు. కోరికలే దుఃఖానికి కారణమని అంగీకరించదు. జంతువులకు కోరికలు ఉండవు, కానీ దుఃఖాలు పడుతున్నాయా పట్టలేదా? మరి మనిషి కూడా జంతువులాగా ఏ కోరిక లేకుండా ఉండాలా అంటే కాదు, కానే కాదు. మనిషికి కోరికలు ఉండొచ్చు. అసలు ఏ కోరిక లేనటువంటి వాడికి అసలు మోక్షం కావాలనేటువంటి కోరిక ఎందుకు కలుగుద్ది? ఎందుకంటే ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతివాడికి ఎప్పుడో ఒకప్పుడు ఏ జన్మలోనో ఒక జన్మలో నాకు మోక్షం కావాలనేటువంటి భావన ఉండాలి. నాకు ఈ సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోవాలి, నాకు శాశ్వతమైనటువంటి ఆనందం కలగాలి అనేటువంటి ఒక కోరిక ఎప్పుడో ఒకప్పుడు కలగాల. అది కలిగితేనే మానవ జీవితం అనేటువంటిది సార్థకం అవుతుంది. ఆ జన్మలో కానీ తర్వాత జన్మలో కానీ తర్వాత 100 జన్మల్లో కావచ్చు కాక మొత్తం మీద ఈ కోరిక మోక్షం కావాలనేటువంటి కోరిక ఎప్పుడో ఒకప్పుడు కలగాల. కాబట్టి ఈ కోరిక అనేది ఉండటంలో ఏ రకమైనటువంటి తప్పు లేదు. ఇంకా పైగా కోరికలు అనేటువంటిది వరమే కానీ శాపం కూడా కాదు. మరి కోరికలు వరం కనుకైతే దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? ఇది ప్రశ్న. సాధారణంగా ఏం చెప్తారంటే, ఏమంటే కోరిక తీరకపోవటం వల్ల మనకి దుఃఖం వస్తుందండి అని అంటారు. ఎందుకంటే ఏదో కోరిక కోరుకున్నావు, అశాంతి, ఆ కోరిక తీరలేదు, దుఃఖం. కానీ నిజం ఏమిటంటే కోరిక తీరినా దుఃఖమే, తీరకపోయినా దుఃఖమే. మనం ఏమనుకుంటామంటే కోరిక తీరితే దుఃఖం ఎందుకు ఉంటుందండి, కోరిక తీరకపోతే దుఃఖం కానీ అని అనుకుంటాం. చూడండి, ఒకడు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చింది, సంబంధాలు ఏమీ ఎక్కి రావట్లా, పెళ్లి కుదరట్లా. వాడు పెళ్లి కావాలనేటువంటి కోరిక, వాడికి తొందరగా పెళ్లి చేసుకోవాలనేటువంటి కోరిక. ఎందుకంటే వయసు అయిపోతా ఉంది అని పెళ్లి చేసుకోవాలని కోరిక. ఆ కోరిక ఉన్నంతకాలం కూడా వాడికి అశాంతిగానే ఉంటుంది, దుఃఖంగానే ఉంటుంది. రైట్? కోరిక ఉంటే అశాంతి, కోరిక తీరలేదు కాబట్టి దుఃఖం వస్తానే ఉంది. సరే, కోరిక తీరింది, పెళ్ళయింది, అమ్మయ్యా ఇప్పుడు కాస్త ఆ దుఃఖం కాస్త తొలగిపోయింది. అయితే ఎంతకాలం? ఇప్పుడు పెళ్లి కాలేదని ఇంతకాలం దుఃఖించాడు, ఇప్పుడు పెళ్ళి అయింది కదా, అయిన తర్వాత భార్య మాట వింటలేదండి, చీపురి కట్టి తిరిగేస్తుందండి అని ఇప్పుడు బాధ, ఇప్పుడు దుఃఖం. కోరిక తీరింది కదా, తీరినప్పటికీ కూడా దుఃఖం. సరే, 4-5 సంవత్సరాలు గడిచిపోయింది, పిల్లలు పుట్టలేదని దుఃఖం. సరే, పిల్లలు పుట్టారు, వాళ్ళు కాస్త పెద్దవాళ్ళు అయ్యారు, చెప్పిన మాట వింటలేదండి అని దుఃఖం. భార్యాభర్తలకి పట్టల్లా, చీచి ఈ బ్రతుకు పాడుగాను, అసలు డైవర్స్ తీసుకుంటే పేడ వదిలిపోద్ది అని అనుకుంటాడు. ఆ డైవర్స్ తీసుకోవడానికి చాలా కాలం పడుతుంటే ఎప్పుడు వచ్చుదా డైవర్స్ అని దానికి ఎదురు చూశాడు, అప్పుడు దుఃఖం. సరే, వచ్చేసింది డైవర్స్, ఇప్పుడు ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది, అందుకని దుఃఖం. మళ్ళీ
అంటే కోరిక తీరినా దుఃఖమే, తీరకపోయినా దుఃఖమే అనేటువంటి దానికి. కానీ కోరిక తీరితే మనకేం దుఃఖం ఉండదు, హాయిగా ఉంటాం అని అనుకోవాల్సినటువంటి పని లేదు. చాలా కాలం వరకు సొంతగా ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంది, కుదరపోయేటప్పటికల్లా బాధగా ఉంది, మనసుకు అశాంతిగా ఉంది, అలజడిగా ఉంది. సరే ఇల్లు కట్టించుకున్నాడు, అమ్మయ్య బ్రహ్మాండం, గృహప్రవేశం అయ్యాడు, అన్నీ బాగానే ఉంది. అంతలో వాళ్ళ బజార్లోనే ఇంకోటి ఎవడో బ్రహ్మాండమైన ఇల్లు కట్టించాడు. ఆ ఇంట్లో చూడండి ఎన్ని సౌకర్యాలని మనం కట్టాము, ఎందుకు ఏముంది ఇంట్లో అని అంటాడు. అంటే కోరిక తీరినా దుఃఖమే, తీరకపోయినా దుఃఖమే, ఇలా అన్నీ దుఃఖాలే. దుఃఖాలన్నిటికీ మూల కారణం అవుతుంది అదే అసంతృప్తి. కాబట్టి అసంతృప్తి పోవాలా, సంతృప్తి కలగాల, శాంతి కావాలి, ప్రశాంతి కావాలి. ఎవరిస్తారండి శాంతిని? మనకి ఎదురింటి వాళ్ళో, పక్కింటి వాళ్ళో, స్నేహితులు ఎవరైనా మనకి శాంతిని ప్రసాదిస్తారా? అసలు వాళ్ళకుంటేగా మనకి ప్రసాదించడానికి. వాళ్ళకే శాంతి లేకపోతే మనకేం శాంతిని ఇస్తారు? సరే ఏమండి, ప్రభుత్వం ఏదైనా సప్లై చేస్తుందా శాంతిని? తలా కాస్త ఇప్పుడు ఏదో బియ్యాన్ని, పప్పుల్ని, ఉప్పుల్ని సప్లై చేసినట్టుగా శాంతిని కూడా ఏమైనా సప్లై చేస్తారంటే పాపం ఆ ప్రభుత్వం కూడా అశాంతిలోనే కూరుకుపోతుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఏ వాగ్దానాలు అయితే చేశారో ఆ వాగ్దానాలు తీర్చుకోలేక ఒక పక్కన తికమక పడతా ఉంటారు. రెండవది, ప్రతిపక్షం వాళ్ళు కనుక ఏదైనా లేనిపోని గొడవలన్నీ రేపుతా ఉంటే అయ్యో ఇదో తలకాయ నొప్పి అయిపోయిందని అప్పుడు దిగులు పడతా ఉంటారు. సరే ఏదో కాస్త మరి బాగా డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చాం కదా, ఏదో కొంత సంపాదించుకోకపోతే ఎట్టని ఏదైనా సంపాదించుకుంటే అవినీతి ఆరోపణలు చేయటం, దాని మీద సిబిఐ వాళ్ళు రావటం, దాంతో వాళ్ళు మరి వాళ్ళకి శాంతి లేదు. మరి వాళ్ళేం శాంతిని ప్రసాదిస్తారు? కనుక సంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు, శాంతితో ఉన్నటువంటి వాళ్ళు అయితే శాంతిని ఏమైనా ప్రసాదిస్తారని మనం అంగీకరించవచ్చు. కానీ వాళ్ళే దిగులతోటి, దుఃఖంతో, బాధలతోటి ఉంటే వాళ్ళు మనకేమి శాంతిని ప్రసాదిస్తారు? కనుక ఇవ్వలేరు. ఈ లోకంలో ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా, సుఖంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎప్పుడో ఒకప్పుడు దుఃఖంతోటో, బాధతోటో ఉండవలసిందే. దుఃఖం లేనటువంటి వాళ్ళు ఎక్కడా ఉండరు. ఒక స్త్రీ భర్త చనిపోయాడు, బిడ్డ ఒక్కడున్నాడు. ఆ ఒక్క బిడ్డ పసివాడు, వాడు కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాడు చనిపోయాడు. లబోదిబోమని ఏడుస్తూ ఉంది. ఎందుకంటే ఆ బిడ్డను చూసుకొని బ్రతుకుతూ ఉంది. ఇప్పుడు ఆ బిడ్డ కూడా పోయాడు. ఎట్లా అని ఏడుస్తూ ఆ బిడ్డను తీసుకొని గౌతమ బుద్ధుడి దగ్గరికి పోయింది. అయ్యా మీరు మహానుభావులు, నా బిడ్డను బ్రతికించండి అని చెప్పి ఆ బిడ్డని కాళ్ళ మీద పడేసింది. అమ్మ చనిపోయినటువంటి వాడిని బ్రతికించడం ఎట్లా సాధ్యమవుద్ది అని ఆయన ఏదో చెబుతుంటే, అవన్నీ కాదయ్యా, ఎట్లన్నా కానీ నా బిడ్డను నువ్వు బ్రతికించాల్సిందే, నువ్వు చాలా మహానుభావుడివి, నీకు అన్ని మహత్తులు ఉన్నాయి, నువ్వు బ్రతికించాల్సిందే అని అన్నాడు. అప్పుడు బుద్ధుడు అన్నాడట, సరేనమ్మా కొద్దిగా ఆవాలు కావాలి, ఎవరినైనా అడిగి, ఈ ఇళ్లలో ఎవరినైనా అడిగి ఆవాలు కాసి తీసుకురా అన్నాడు. ఓ ఈ మాత్రం దానికి ఏముందయ్యా, ఇప్పుడే తీసుకొస్తానని చెప్పిపోతాను. అట్లా కాదమ్మా, నేను ఒక మాట చెబుతాను విను, నువ్వు ఆవాలు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు, కానీ నువ్వు ఒక మాట అడుగు, అమ్మ మీ ఇంట్లో ఎవరు చనిపోవటం కానీ, ఏదైనా దుఃఖం కానీ, బాధ కానీ, లేదా ఏదైనా వియోగం కానీ ఇలాంటివి ఏమి లేవు కదా అని అడుగు. అలా ఏమీ లేవనంటే దుఃఖాలు లేనటువంటి ఆమె చేతి మీదుగా తీసుకొనిరా అని చెప్పాడు. సరే ఒక ఇంటికి పోయింది. ఇట్లానే ఆవాలు తీసుకున్న తర్వాత అడిగింది. అడిగితే అయ్యో మొన్న నేనమ్మా మా నాన్న చచ్చిపోయాడు అనేమో ఆమె ఏడిచింది. ఇంకోసారికి పోతే మొన్నేనమ్మా మా అమ్మాయి పోయింది అకస్మాత్తుగా అని ఆమె. ఈ రకంగా ఒక్కొక్కింటికి పోతుంటే ఏదో ఒక దుఃఖాన్ని, ఏదో ఒక బాధని చెబుతూనే ఉన్నారు. ఇలా తిరిగి సాయంత్రం అయ్యేటప్పటికి ఆమెకు రెండో ఆలోచన రాలా. సాయంత్రం అయ్యేటప్పటికి అన్ని ఇళ్ళు తిరిగి అందరూ ఇట్లానే చెప్పిన తర్వాత అప్పుడు వచ్చింది ఆలోచన, ఓహో ఈ లోకంలో అందరూ దుఃఖాలతోటే ఉన్నారు, కాబట్టి నేను ఒక్కదానే దుఃఖంతో ఉన్నాను అనుకోవటం ఏంది, కాబట్టి అందరూ కూడా దుఃఖాలతోటే ఉన్నారు, ఈ మాట నాకు తెలియజేయటం కోసమే ఆయన ఇలా చెప్పాడు అని అనుకొని అప్పుడు ఆయన దగ్గరికి పోయి నమస్కారం పెట్టి ఆ బిడ్డని తీసుకొని వెళ్ళిపోయింది. అంటే ఈ దుఃఖం అనేటువంటిది లేనటువంటి వాడు ఈ లోకంలో ఎవరు ఉండరు. అయితే
మనకు కావాల్సినటువంటి సంతృప్తిని, శాంతిని, ప్రశాంతతని ఎవరిస్తారు మనకి? ఇందాక చెప్పుకున్నాం, ఎదురింటాడో, పక్కింటాడో, స్నేహితుడో, బంధువో ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వలేరు. మరి ఎవరిస్తారు? శాంతి కావాలంటే, ప్రశాంతత కావాలంటే, నిత్య సుఖం కావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కావాలి. జ్ఞానం అంటే మనకు లౌకిక జ్ఞానాలు మన దగ్గర తెలివితేటలు చాలా ఉన్నాయి, ఈ కాదు. ఆత్మజ్ఞానం కావాలి. మరి ఆ జ్ఞానం ఎక్కడుంది? ఆ జ్ఞానం ఉపనిషత్తుల్లో ఉంది. ఆత్మజ్ఞానం ఉపనిషత్తుల్లో ఉంది. మరి అయితే ఉపనిషత్తులు కనుక తెలుసుకున్నట్లయితే ఆ ఉపనిషత్తులు మనకి నిత్య సుఖాన్ని, శాంతిని, ప్రశాంతతని మరి వీటిని తెచ్చిస్తుందా? ఉపనిషత్తులు కనుక ఎక్కడి నుంచో నీకు ప్రశాంతతని, నీకు ఈ శాంతిని కనుక తెచ్చిస్తే అది ఎట్లా నిలుస్తుంది? ఎక్కడి నుంచో తెచ్చిచ్చింది మళ్ళీ ఎక్కడికో పోతూ ఉంటుంది. కాబట్టి అలా బయట నుంచి తీసుకొచ్చింది ఎప్పుడు కూడా మళ్ళీ పోయేటువంటి అవకాశం ఉంది. ఈ లోకంలో మనం ఏదైనా సంపాదించవచ్చు, అన్నీ పోయే అవకాశం ఉన్నటువంటివి. డబ్బైనా సరే సంపాదిస్తావు, పోవచ్చు. ఇల్లు కట్టించుకుంటావు, పోవచ్చు. పొలం కొనుక్కుంటావు, పోవచ్చు. ఇంకా ఏదైనా సరే నీ దగ్గర ఉన్నటువంటి ఇంట్లో వస్తువు కానీ ఏదైనా సరే అన్నీ పోవచ్చు. అంటే సంపాదించుకున్నది ఎప్పుడైనా సరే పోయేటువంటి అవకాశం ఉంది. మరైతే ఎట్లాంటి నిత్య సుఖం ఎక్కడుంది? నాకు శాశ్వతమైనటువంటి సుఖం కావాలా, శాశ్వతమైనటువంటి ఆనందం కావాలా, ప్రశాంతత కావాలా? ఎక్కడుంది? ఎక్కడుందంటే నీవు తప్ప మరొకటి లేనటువంటి చోట ఉంది. ఇదో డెఫినేషన్. నీవు తప్ప మరొకటి లేనటువంటి చోట ఈ ప్రశాంతత ఉంది, ఈ నిత్యమైనటువంటి శాంతి ఉంది. అంటే నీలోనే ఉంది. నిజంగా నాలో ఉందా? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు గాఢ నిద్రలో ఎవరున్నారు? నువ్వు ఉన్నావా లేవా? నేనున్నానండి. నువ్వు తప్ప ఇంకెవరైనా ఉన్నారా గాఢ నిద్రలో? ఎవ్వరు లేరు. నువ్వు తప్ప ఏ వస్తువైనా ఉందా? ఏమీ లేదు. నువ్వు తప్ప ఈ ప్రపంచం ఉందా? లేదు. నువ్వు తప్ప దేవుడు ఉన్నాడా? లేడు. అంటే నువ్వు తప్ప ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు. కానీ అక్కడ ఆనందం ఉంది, అక్కడ ప్రశాంతత ఉంది. గాఢ నిద్రలో ప్రశాంతత ఉంది. కారణం నీవు తప్ప మరొకటి ఇంకోటి ఏది కూడా అక్కడ లేదు. కనుక నీవు తప్ప ఇంకోటి లేనటువంటి చోట ఆ ప్రశాంతత, ఆనందం ఉంది. అంటే నీవే ఆ ఆనందానివి. అది అర్థం. నీవు తప్ప ఇంకోటి లేకపోతే నీవు ఆనందం. నీతో పాటు ఇంకేదైనా ఉంటే నీకు ఆనందం లేదు. ఇప్పుడు నేనున్నా, నాకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికి ఏదైనా కనుక ఏదైనా రిపేర్ వస్తే నాకు బాధ అని ఉందిగా. నేను తప్ప నాకేదో భార్య, బిడ్డలు, పిల్లలు, జల్లలు అంతా ఉన్నారు. ఉంటే వాళ్ళని చూసుకోవడానికి ఏదో రకమైనటువంటి దుఃఖం, బాధ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. స్నేహితులు లేదా వస్తువులు ఏమైనా సరే. కానీ నువ్వు ఒక్కటే కనుకుంటే, నువ్వు తప్ప రెండవది ఏమీ లేకపోతే ఆనందమే ఆనందం. అది గాఢ నిద్రలో మనకి అనుభవం అవుతుంది ప్రతిరోజు కూడా. అందుకని కేవలం నీవు మాత్రమే ఉండి నీకంటే అన్యముగా రెండవది ఏది లేకుండా కనుకుంటే నీకు ఆనందం ఉంది. అంటే నీవే ఆ ఆనందానివి. తత్వమసి, అదిగో అది నీవే. ఆ ఆనందం నీవే, ఆ సుఖం నీవే అనేటువంటి విషయం మనకి ఇక్కడ రుజువు అవుతుంది. మరి నేనే సుఖస్వరూపాన్ని అయితే సుఖం కోసం నేను వెంపర్లాడటం ఎందుకండి? ఇప్పుడు నేను సుఖస్వరూపాన్ని అని చెబుతున్నారు, రైట్. మరి సుఖం కోసం నేను ఎందుకు వెంపర్లాడాలి? నాకు ఈ ఉపనిషత్తులు ఎందుకు? నేను సుఖాన్నే కదా. నేను సుఖస్వరూపమే అయినప్పటికీ సుఖస్వరూపం నాకు తెలియదు. ఇప్పుడు సుఖస్వరూపం నేననేటువంటి విషయం మనకి తెలియకనేగా సుఖాన్ని మనం బయట వెతుక్కుంటున్నాం. కనుక సుఖస్వరూపం అనేటువంటి విషయం నాకు తెలియదు అంటే మర్చిపోయా. కాబట్టి ఎవరో చెప్పాలా, ఎవరో గుర్తు చేయాలా. ఎవరు గుర్తు చేస్తారు? అలా చెప్పేటువంటివి, అలా గుర్తు చేసేటువంటివే ఉపనిషత్తులు. కాబట్టి ఉపనిషత్తులు చెబుతాయి, అయ్యా నీవు ఆ పరమాత్మవే అని. తత్వమసి, నువ్వు ఆ పరమాత్మవే, నువ్వు ఆనంద స్వరూపానివే, నువ్వు నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందానివే అనేటువంటి విషయాన్ని ఉపనిషత్తులు చెబుతాయి. సరేనండి, ఉపనిషత్తులు మనకి నిత్యమైనటువంటి ఆనందాన్ని నేనేనని చెబుతాయి. మరి ఉపనిషత్తులు చదివితే జ్ఞానం కలుగుతుందా?
నేను సుఖస్వరూపాన్ని అనేటువంటి విషయం తెలుస్తుందా? దానితో నాకు నిత్య సుఖం, శాశ్వతమైనటువంటి సుఖం వస్తుందా? ఉపనిషత్తులు చదివితే నాకు కనుక నిత్య సుఖం వస్తే రోజు చదువుతా. ఉపనిషత్తుల్లో ఉందన్నారుగా, ఉపనిషత్తులు గుర్తు చేస్తాయి అన్నారుగా. కాబట్టి ఉపనిషత్తులు కనుక చదివితే నాకు కనుక ఆనందం కనుక వస్తే నేను రోజు ఉపనిషత్తులు చదువుకుంటా. మరి రోజు ఉపనిషత్తుల్ని ప్రింట్ చేసేటువంటి ప్రింటింగ్ ప్రెస్ యజమానికి ఏమైనా నిత్య సుఖం వచ్చిందా? రోజు ఉపనిషత్తుల్ని బట్టి బట్టి అప్పచెప్పేటువంటి వారికి, రోజు పారాయణ చేసేటువంటి వాళ్ళకి ఏమైనా సుఖం వస్తుందా? లేదు. అంటే ఉపనిషత్తుల వల్ల జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకున్నట్లయితే సుఖము, శాంతి, ఆనందము కలుగుతాయి. అయితే ఆ ఉపనిషత్తుల్ని మనం అర్థం చేసుకోవాలంటే మనకి గురుబోధ ద్వారా జ్ఞానం కలుగుతుంది. గురుబోధ ద్వారా మాత్రమే జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని సొంతం చేసుకుంటే మనం సుఖస్వరూపాన్ని అవుతాం. ఏమండి మళ్ళీ గురుబోధ మధ్యలో ఈయనెందుకండి? ఏదో ఉపనిషత్తులు ఉన్నాయి, మన దగ్గర తెలివి ఉంది, చదువు ఉంది, మనం హాయిగా చదువుకుంటే సరిపోద్ది కదా అని అంటే, సముద్రంలో నీరుంది, నీకేమైనా దప్పికి తిరుగుద్దా? సముద్రం ఒడ్డునే చాలామంది ఇళ్ళు ఉంటాయి, వాళ్ళకి ఏమైనా మంచినీళ్ళు దొరుకుతాయి అక్కడ సముద్రంలో. సముద్రం దొరికేయని ఉప్పు నీళ్ళు. నీకు దప్పికి కనుక అయితే అవి కనుక తాగితే ఆ దప్పికి ఇంకా అసలు పెరుగుద్ది, దప్పికి తీరదు. అలాగే ఉపనిషత్తులు కూడా సముద్రంలాగా ఉన్నాయి, నీ దప్పికను మాత్రం తీర్చలేవు. మరి ఎట్లాగండి? సముద్రంలో ఉన్నటువంటి నీరు వేడెక్కి ఆవిరై మరి అడ్డగించబడి వర్షంగా పడితే అప్పుడు ఆ వర్షపు నీరు నీకు దప్పిక తీరుస్తుంది. సముద్రంలో ఉన్నటువంటి నీరే ఇప్పుడు వస్తున్నది, కానీ ఎట్లా వస్తుంది? వర్ష రూపంలో వస్తుంది. సముద్రంలో ఉన్నటువంటి నీరు వర్ష రూపంలో వచ్చినప్పుడు నీకు దప్పిక తీరుతూ ఉంది. అదే ప్రకారంగా ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానం గురుబోధ ద్వారా నీకు అందినప్పుడు అప్పుడు నీకు ఆ జ్ఞానం అనేటువంటిది అవగతమవుతుంది. కాబట్టి గురుబోధ ద్వారా నీకు ఆ జ్ఞానం కలిగి సుఖస్వరూపాన్ని అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది. అయితే గురుబోధ వల్లనే నువ్వు సుఖస్వరూపాన్ని అవుతావా? మళ్ళీ ప్రశ్న. గురుబోధ వల్లనే నువ్వు కనుక సుఖస్వరూపాన్ని అయితే ఇప్పుడు నువ్వు సుఖస్వరూపాన్ని కానట్టేగా. ఆహా, దీనికి ఒప్పుకోవటానికి వీల్లేదు. మనం ఎప్పుడూ సుఖస్వరూపమే, కానీ సుఖస్వరూపం నాకు తెలియదు. తెలియనటువంటి విషయాన్ని తెలియజెప్పడానికి ఉపనిషత్తు ఉంది. ఉపనిషత్తుని అవగాహన చేసుకోవడానికి గురుబోధ నాకు కావాలి. అంటే గురుబోధ ద్వారా ఉపనిషత్తుని అర్థం చేసుకోవటం జరుగుతుందే కానీ గురుబోధ వల్ల నేను సుఖస్వరూపాన్ని కొత్తగా కావటంలా. మరైతే ఇప్పుడు నువ్వు సుఖస్వరూపానివి అయితే, నిజంగా నువ్వు సుఖస్వరూపానివి అయితే గురుబోధ ఎందుకండి? ఎందుకంటే నువ్వు సుఖస్వరూపానివి అని చెప్పటానికి, నువ్వు సుఖస్వరూపం అయ్యే ఉన్నావు అని తెలియజెప్పడానికే ఈ గురుబోధ. కాబట్టి శాస్త్రం ఉంటే కాదు, ఆ గురుబోధ వల్లనే మనకి అవగతం అవుతుంది, అర్థమవుతుంది, ఓహో నేను సుఖస్వరూపాన్ని అని. కాబట్టి గురుబోధ వల్ల నేను సుఖస్వరూపాన్ని అని గుర్తు తెచ్చుకోవడం జరుగుతుందన్నమాట. అంటే మర్చిపోయినటువంటి విషయం గుర్తుకొస్తుంది అంతే. నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవటమే మోక్షం. నీవెవరో తెలుసుకొని నీవుగా ఉండటమే మోక్షం. నేను జీవుణ్ణి, నేను దేహాన్ని, నేను ఇంద్రియాలు, నేను మనస్సు, నేను బుద్ధి అని అనుకోవటం అంతా భ్రమ, ఇదంతా అజ్ఞానం. నీ యథార్థమైనటువంటి స్వరూపం ఏమిటంటే ఈ దేహమునందంతటా నగసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని, ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి నిత్యము నిరంతరము కూడా శక్తిని చైతన్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అనేటువంటి విషయం మనకి తెలిసి అలా ఉండాలి. అది కొత్తగా మనం కావటం కాదు, అది అయ్యా ఉన్నాం, కానీ కొత్తగా మనం ఇప్పుడు మర్చిపోయినటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే మోక్షం అనేటువంటిది సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు. అంటే దాన్ని కొత్తగా సంపాదించాల్సినటువంటి పని లేదు. మోక్షాన్ని, మోక్షం అనేటువంటిది మన యొక్క స్వరూపం, మన యథార్థ స్వరూపం.
స్వరూపం. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడి యొక్క, ప్రతి జంతువు యొక్క, పశువు, పక్షి, క్రిమి, కీటకం, చెట్టు, పుట్ట, రాయి, రప్ప అన్నింటి యొక్క యథార్థ స్వరూపం ఆత్మస్వరూపం. వాటికి ఎట్టాగో తెలుసుకునేటువంటి అవకాశం లేదు. తెలుసుకునే అవకాశం మనకుంది, కానీ తెలుసుకోవడానికి మనకి తీరిక లేదు. కాబట్టి మనం సుఖస్వరూపం అయ్యే ఉన్నాము. లేని వస్తువుని కనుకైతే మనం సాధించుకోవాలి, ఉన్న వస్తువుని సాధించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మన దగ్గర లేనటువంటి వస్తువుని ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి. మన దగ్గరే ఉన్నటువంటి వస్తువుని తెచ్చుకోవాల్సినటువంటి పని లేదు కదా. పూర్వకాలంలో ఇంటికి ఒక పెద్ద ఉండేవాళ్ళు. ఆయన ఏం చేస్తాడంటే ఇనపెట్టెలో డబ్బులు పెట్టుకొని ఆ తాళం చేయి మొదలు కట్టుకుంటాడు. ఎవరికన్నా ఇంట్లో వాళ్ళకి ఏదైనా డబ్బు కావాలంటే ఆయన అడగాల. అడిగితే ఆయన ఎందుకో అడుగుతాడు, దానికి సరైన కారణం చెబితే అప్పుడు ఆయన శాంక్షన్ చేస్తాడు. అదిగో ఆ మొలతాటిలో డబ్బులు లేవు, తాళం చేయి తీసి ఆ డబ్బు తీసి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. సరే, తాళం చేయి మొలతాడులో కట్టుకున్నాడు. ఒకసారి ఆ కోటలో ఎవరో డబ్బులు అడిగారు. అడిగేటప్పటికి ఆయన చేత్తో తడివి చూశాడు. మొలతాడులో ఈ తాళం చేయి కనపడలా. పోయింది 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 అన్నాడు. అంతటా వెతికారు, ఇంట్లో వాళ్ళందరూ పడి ఇల్లంతా వెతికారు. సరే, పొద్దున్న నుంచి ఎక్కడికన్నా పోయామంటే ఎక్కడికి పోదా, ఆయన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఇంకెక్కడ పోయేటువంటి అవకాశం లేదు. మరి ఇంట్లోనేమో ఎక్కడా లేదు. సరే, ఏం చేస్తారు? వెతికాడు, అందరి మీద అరిశాడు, గోల చేశాడు, అంతా అయిపోయింది. సరే, స్నానానికి వెళ్ళాడు. స్నానం చేస్తూ ఉన్నాడు. అదిగో ఆ సున్నిపిండి రుద్దుకుంటా ఉంటే ఎక్కడో ఇక్కడ వెనక్కి పక్క తగిలింది. ఏంటంటే ఈ మొలతాడు కాస్త ఒక్కరో వెనక్కి జరిగింది. ఆడ పడుకున్నప్పుడు ఎప్పుడో అది ఆ వెనక్కి జరిగింది. వెనక్కి జరిగేటప్పుడు మొలతాడు వెనక్కి పోయింది. వెనక్కి పోయేటప్పటికి తాళం కూడా వెనక్కి పోయింది. సరే, ఇప్పుడు ఆ తడివి చూసుకుంటే దొరికింది అన్నాడు. అంతలాగా భార్య వచ్చింది. ఏమయ్యా, అది పోను లేదు, దొరకను లేదు, అది నీ దగ్గరే ఉంది. ఆ ఉన్నదన్న సంగతి నువ్వు మర్చిపోయావు, ఇప్పుడు తెలిసింది అంతే అన్నది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనం నేను మోక్షాన్ని పొందాను అంటారు. ఎవరు? మోక్షం అంటే ఏమిటో తెలియని వాళ్ళు. మోక్షం అంటే ఏమిటో అస్సలు తెలియనటువంటి వాళ్ళు నేను మోక్షాన్ని పొందానండి అంటారు. కనుక మోక్షం పొందేది కాదు. మోక్షం అనేటువంటిది మన యథార్థ స్వరూపం. కాబట్టి నేను రియలైజ్ అయ్యాను, నేను మోక్ష స్వరూపుడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు గ్రహించాను, నాలో అజ్ఞానం నశించింది అని అనాలే కానీ అలా అంటే మాత్రం ఎవరికి అర్థం కాదు. తెలియనటువంటి వాళ్ళకి మాత్రం ఓహో ఈయన మోక్షాన్ని పొందాడంటండి అని అనుకుంటాడు. కనుక ఈ మోక్షం అనేటువంటిది కొత్తగా ఎక్కడి నుంచో సంపాదించేది కాదు, అది ఎప్పుడూ ఉన్నది. అంటే అది సిద్ధ వస్తువే. అది తెలుసుకుంటే చాలు. నేను మోక్ష స్వరూపాన్ని అనేది తెలుసుకుంటే చాలు, అంతేగాని మోక్షాన్ని పొందాల్సినటువంటి పని లేదు. నేను మోక్ష స్వరూపుడిని మర్చిపోయావు, దానికి కారణం ఏమిటంటే అజ్ఞానం. కాబట్టి అజ్ఞానం కలిగించుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్ళామనుకోండి, ఓ తెరేశారు, లోపల దేవుడు కనపట్టాల. దేవుడు ఎందుకు కనపడతలేదంటే తెర ఉంది కాబట్టి. తెర తొలగిస్తే దేవుడు కనపడతాడు. అంతేగాని నీకు దేవుడు కనపడలేదంటే దేవుడు లేడండి అని అంట, ఎక్కడికో పోయాడు, ఎవరు తీసుకెళ్ళారని. కాబట్టి తెర తొలగిస్తే చాలు, దేవుడు అక్కడే ఉన్నాడు. ఆయన అప్పుడు అక్కడే ఉన్నాడు, తెరేసినప్పుడు ఉన్నాడు, తెర తీసినప్పుడు అక్కడే ఉన్నాడు. అదే ప్రకారంగా మనం అజ్ఞానంలో ఉన్నా మనం మోక్ష స్వరూపులమే, మనం జ్ఞానంలో ఉన్నా మోక్ష స్వరూపులమే. అజ్ఞానం తొలగించుకుంటే మనం మోక్ష స్వరూపులం అని తెలుస్తుంది. కనుక ఈ అజ్ఞానం తొలగించుకోవాలి. మరి అజ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానం అంటే దీంట్లో రెండు భాగాలు ఉన్నాయన్నమాట. ఒకటి అగ్రహణం, రెండు అన్యదాగ్రహణం. నేను ఆత్మనేది తెలుసుకోకపోవటం అగ్రహణం. అన్యదాగ్రహణం అంటే ఆత్మని తెలియదు కాబట్టి నేను జీవుణ్ణి అని అనుకోవటం అన్యదాగ్రహణం. ఈ రెండు కలిస్తే అజ్ఞానం. ఈ అజ్ఞానం పోవాలి. ఈ అజ్ఞానం తొలగితే మోక్షం. కాబట్టి మోక్షం అనేటువంటిది స్వయం సిద్ధం. నేను ఆత్మని తెలిస్తే బాధ లేదు, నేను ఆత్మని తెలియకపోయినా బాధ లేదు. ఆత్మని తెలిసినా బాధ లేదు, ఆత్మని తెలియకపోయినా కూడా బాధ లేదు. కానీ బాధ అంతా ఎక్కడ వస్తుందంటే నేను జీవుడిని అనుకున్నప్పుడు వస్తుంది. అంటే అగ్రహణం వల్ల బాధ లేదు, అన్యదాగ్రహణం వల్ల బాధ. సరే, తెలుసుకుంటే సరే ఇది అన్ని రకాలుగా మంచిది, తెలుసుకోకపోయినా ఇబ్బంది లేదు. కానీ తెలుసుకోనందువల్ల ఇంకొకటి అనుకుంటున్నానే, నేను కాని దాన్ని నేను అనుకుంటున్నానే,
అదిగో దాని కారణంగా మనకి దుఃఖం వస్తూ ఉంది, బాధ కలుగుతూ ఉంది. దీన్ని అధ్యాస అంటారు. అధ్యాస అంటే అది కాని దాన్ని అది అని అనుకోవటం, పాము కాని దాన్ని పాము అనుకోవటం. అక్కడ తాడును చూసి పాము అనుకుంటాడు, పాము అని అనుకోవటం అధ్యాస. ఎందుకని? అది నిజంగా అక్కడ పాము కాదు, పాము కాకపోయినా పాము అనుకుంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ జీవుడు కాకపోయినా జీవుడు అనుకుంటున్నాడు. జీవుడిని అనుకుంటున్నాం కాబట్టి ఈ జీవుడి యొక్క దుఃఖాలన్నీ నా అయిపోతున్నాయి. కాబట్టి ఈ అధ్యాస అనేటువంటి దాన్ని మనం తొలగించుకోవాలి. అయితే మరి శాస్త్రం దేనికండి? అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం. శంకరాచార్యుల వారు అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం, వస్తు నిర్ధారణార్థం శాస్త్రం. అధ్యాసం తొలగించుకోవడానికి శాస్త్ర పఠనం అక్కర్లా, వస్తు నిర్ధారణకి శాస్త్రం కావాలి. అది తాడుని తాడు అని తెలుసుకోవడానికి నీకు శాస్త్రం కావాలి. అది పాము కాదని చెప్పడానికి నీ శాస్త్రం అక్కర్లా. అంటే ఇక్కడ కూడా జీవుణ్ణి కాదు అని అనడానికి అక్కర్లా శాస్త్రం. నేను ఆత్మని తెలుసుకోవడానికి నీకు శాస్త్రం కావాలి. నేను ఆత్మని అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. నీ గుర్తు చేయడానికే శాస్త్రం ఉంది. అద్దంలో మన ముఖం కనపడుతుంది, ఉపనిషత్తులో మన స్వరూపం కనపడుతుంది. అద్దం దగ్గరికి పోతే మన పై రూపం కనపడుతుంది. ఉపనిషత్తు అనేటువంటి అర్థంలో కనుక చూసుకుంటే మన యథార్థ స్వరూపం, ఆత్మస్వరూపం అనేటువంటి విషయం కనపడుతుంది. అందుకే ఉపనిషత్తును తెలుసుకోవాలి. ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సింది ఉపనిషత్తుని. ఆ తెలుసుకోవటం కూడా గురుబోధ ద్వారా తెలుసుకోవాలి. అందుకే వేదాంత శాస్త్రే ఆత్మదర్శనం అన్నారు శంకరాచార్యుల వారు. వేదాంత శాస్త్రం అంటే ఉపనిషత్తే. కాబట్టి ఉపనిషత్తులన్నీ ఆత్మసాక్షాత్కారం కోసమే. వేదాంత శాస్త్రే ఆత్మదర్శనం. వేదాంతం దేనికేనంటే, ఉపనిషత్తు దేనికేనంటే ఆత్మసాక్షాత్కారం కోసం. నీకు ఆత్మసాక్షాత్కారం కావాలంటే ఉపనిషత్తు కావాలి. మానవుడు మాధవుడేనని, నరుడు నారాయణుడేనని, జీవుడు దేవుడేనని తెలియజెప్పటమే కాకుండా ఆ స్థాయిని కల్పించడానికి తగినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటివి ఉపనిషత్తులు. ఆ స్థితిలో నిన్ను నిలబెట్టేవి ఉపనిషత్తులు. మానవుడు తరించడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి విషయాల్ని తెలియజెప్పేది ఉపనిషత్తులు. ఆత్మానుభూతిని పొందటానికి మనకి ఎటువంటి జ్ఞానం కావాలో, మోక్షాన్ని పొందటానికి మనకి ఏ రకమైనటువంటి జ్ఞానం కావాలో, మళ్ళీ ఇందా చెప్తున్నాం, మోక్షం కావాలంటే అజ్ఞానం కలిగితే చాలు, అజ్ఞానం కలగాలంటే జ్ఞానం కావాలి. కాబట్టి ఎటువంటి జ్ఞానం కావాలి మనకి అంటే, ఆ జ్ఞానాన్ని మనకు అందించేవి, ఆ జ్ఞానాన్ని తనలో దాచుకున్నటువంటి జ్ఞాన భాండాగారాలే ఉపనిషత్తులు. ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడికి సర్వస్వం కూడా ఉపనిషత్తులే. ఇది ఉపనిషత్తుల యొక్క అవసరం. ఉపనిషత్తుల యొక్క అవసరం మనకి ఏమిటి అని అంటే, మన యొక్క స్వరూపంలో మనం నిలిచిపోవటానికి, నేను మోక్ష స్వరూపుణ్ణి, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను పరమాత్మ స్వరూపుణ్ణి అనేటువంటి విషయం నిర్ధారణ కావటం కోసమే ఉపనిషత్తులు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. అయితే ఇప్పుడు ఈ ఉపనిషత్తులు అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏమిటి ఉపనిషత్తులు? ఉపనిషత్తులు అంటే అసలు ఏమిటండి ఉపనిషత్తులు? ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, దేంట్లో నుంచి వచ్చినాయి అనేటువంటి విషయం మనకి తెలుసుకోవాలంటే ఇవన్నీ కూడా వేదాల్లో నుంచి వచ్చినాయి. మొదట్లో వేద మంత్రాలన్నీ కూడా కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. కృతయుగంలో, త్రేతాయుగంలో మానవుడి యొక్క ఆయుర్దాయం 1000 సంవత్సరాలు ఉండేది కనుక ఈ అనంతమైనటువంటి వేద మంత్రాలన్నింటినీ కూడా చదవటానికి కానీ, వాటిని అర్థం చేసుకోవటానికి కానీ కావలసినటువంటి సమయము ఉంది, కావలసినటువంటి మేధాశక్తి ఉంది ఆనాటి మానవులకి. కానీ ద్వాపరయుగం వచ్చినప్పటికల్లా మానవుడి ఆయుర్దాయం 100 సంవత్సరాల్లోకి వచ్చింది. ఇక ద్వాపరయుగం చివరిలో వ్యాసుడి యొక్క కాలంలో ఆ మానవుడి యొక్క ఆయుర్దాయం 200 సంవత్సరాలకి దిగజారిపోయింది. రాబోయేటువంటి కలియుగంలో మానవుడి యొక్క ఆయుర్దాయం, పూర్తి ఆయుర్దాయం 100 సంవత్సరాలే. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వేదవ్యాసుడు ఈ రాబోయేటువంటి కాలంలో ఉన్నటువంటి కలియుగంలో ఉన్నటువంటి మానవులు కానీ, ఈ ద్వాపరయుగం చివరిలో ఉన్నటువంటి మానవులు కానీ అల్పజ్ఞానులు గనక, అల్పాయుష్కులు గనక వీళ్ళకి వేదమంత్రాలను తెలుసుకోవటం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఇలా గందరగోళంగా
కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి వేద మంత్రాలను తెలుసుకోవటం కానీ వాటి ద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవటం కానీ సాధ్యం కాదు అనేటువంటి ఉద్దేశంతో ఈ వేద మంత్రాలన్నింటినీ కూడా 4 వేదాలుగా విభాగం చేశాడు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని. ఎందుకనంటే అనంతంగా ఉన్నటువంటి ఈ వేద మంత్రాల జోలికి పోనటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఏది అవసరమైతే దాన్ని స్వీకరించడం కోసం అని చెప్పి ఇలా 4గా విభాగం చేశాడు. అయితే ఏ బేసిస్ మీద విభాగం చేశాడు అని అంటే ఋగ్వేదాన్ని ఆయన సృష్టికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఋగ్వేదంలో పొందుపరిచాడు. అందుకని దీనికి అధిష్టాన దేవత బ్రహ్మ. దాన్ని బట్టి మనం అనుకోవాలి. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఎవరు? సృష్టి చేసేటువంటి వాడు. అందుకని సృష్టికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఋగ్వేదంలో ఉన్నాయి. ఇక స్థితి అంటే పోషణ, దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా యజుర్వేదంలో ఉన్నాయి. ఎలా చెప్పగలుగుతాం? యజుర్వేదానికి అధిష్టాన దేవత విష్ణువు. విష్ణువు పోషణకర్త కాబట్టి పోషణకు సంబంధించినటువంటి విషయాలు అంటే సంపాదించుకోవటం, ఖర్చు పెట్టుకోవటం, అనుభవించడం, ఆనందించడం, ఈ రకమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ యజుర్వేదంలో మనకు అందించడం జరిగింది. ఇక 3వది లయ. సృష్టి స్థితి తర్వాత ఇక లయం. మరి లయానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఎక్కడున్నాయంటే సామవేదంలో ఉన్నాయి. ఎందుకనంటే దానికి అధిష్టాన దేవత శివుడు. శివుడు లయకర్త. మరి ఇందులోనే నృత్యం, నాట్యం, లలిత కళలు, సంగీతం, రకరకాలైనటువంటి లలిత కళలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇక మార్పులు లేనటువంటి నిరాకార నిర్గుణ పరమాత్మకు సంబంధించినటువంటి విషయాలు ప్రధానంగా ఉన్నది అధర్వణ వేదం. ఎలా చెప్తామనంటే దీనికి అధిష్టాన దేవత అధర్వుడు. అధర్వుడు అంటే నిరాకార నిర్గుణ పరమాత్మ అని. ఈ ప్రకారంగా ఆయన 4 భాగాలు చేశాడు. 4 భాగాలు చేసి తన 4 శిష్యులు పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనేటువంటి 4 చేత లోకంలో ప్రచారం చేయించాడు. అయినప్పటికీ ఆయనకు తృప్తి కలగల. ఇంకేమిటి? ప్రతి వేదమును కూడా మళ్ళీ 4 భాగాలు చేయటం జరిగింది. దాంట్లో మొదటిదేమో సంహిత, రెండవదేమో బ్రాహ్మణాలు, మూడవదేమో ఆరణ్యకాలు, 4వదేమో ఉపనిషత్తులు. మొట్టమొదటి సంహిత ఏమున్నాయి దీంట్లో? దీంట్లో అన్ని మంత్రాలు ఉన్నాయి. ఇది ఋగ్వేదంలో అయితే రుక్కులు అంటారు, యజుర్వేదంలో యజస్సులు అంటారు, సామవేదంలో సామాలు అంటారు. అందుకని ఇవన్నీ కూడా మంత్రాలు. ఏమిటి మంత్రాలు? ప్రకృతి శక్తుల్ని ఆరాధించటం. ప్రకృతి శక్తుల్ని ఆరాధించేవాళ్ళు ఆ కాలంలో. అందుకని ఆ ప్రకృతి శక్తుల్ని ఆరాధిస్తూ స్తోత్ర పాఠాలు, అలాగే పంచభూతాల యొక్క శక్తి సామర్థ్యాలని వర్ణిస్తూ ఈ మంత్రాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అందుకని దీన్ని మంత్రభాగం అన్నారు, దీన్నే సంహిత అన్నారు. ఆనాటి మానవులు ప్రకృతి శక్తుల్ని పూజించేవాళ్ళు. ముఖ్యంగా పంచభూతాలని, సూర్యచంద్రుల్ని గ్రహించి వాటి యందు ఉండేటువంటి భగవంతుడి యొక్క శక్తిని అంటే కరుణ, దయ, క్షమ మొదలైనటువంటి గుణాలని కాకుండా వాటిలో ఉన్నటువంటి అతీతమైనటువంటి ఉగ్రశక్తిని కూడా వాళ్ళు గ్రహించి పూజించేవాళ్ళు. అందుకని అంత ప్రకృతి శక్తుల యొక్క ఆరాధన ఉండేది ఈ సంహిత మంత్రభాగంలో. రెండవది బ్రాహ్మణాలు. ఈ బ్రాహ్మణాలు ఏమిటి? తమ తమ కోరికల్ని నెరవేర్చుకోవటం కోసమని దేవతల్ని ప్రసన్నం చేసుకోవాలి. దేవతలు అంటే ఎవరు? ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే దానాత్ దేవ అన్నారు. దేవతలు అంటే దానాత్ దేవ అంటే ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇచ్చేవాళ్ళు కనుక మనం పుచ్చుకోవాల్సినటువంటి వాళ్ళం కనుక వాళ్ళని మనం పూజించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ అనుగ్రహాన్ని పొందాలంటే వాళ్ళు ఎక్కడో ఉంటే ఎట్లా మనం ఎదురుగా రావాలి. అందుకనే ఈ పూజా పునస్కారాలు, నోములు, వ్రతాలు, యజ్ఞయాగాదులు ఇలాంటివన్నీ కూడా ఎలా చేయాలి, ఏమిటి, దేనివల్ల ఏం ప్రయోజనం ఉంది అనేటువంటి విషయాలు చెప్పేటువంటివి ఈ బ్రాహ్మణాలు. ఇవన్నీ కూడా ఆ విధి విధానాలన్నీ కూడా ఈ బ్రాహ్మణాల్లో చెప్పడం జరిగింది. అంటే ఎక్కడో ఉన్నాడు భగవంతుడు అనేటువంటి వాడిని అదిగో ఎదురుగా తీసుకొచ్చారు. ఇక 3వది ఆరణ్యకాలు. ఆరణ్యకాలు అంటే ఉపాసన. ఉప అంటే సమీపంగా, ఆసన అంటే కూర్చోటం. అంటే భగవంతుడికి బాగా సమీపంగా ఉండేటువంటిది ఆరణ్యకం. అంటే నిరాకార నిర్గుణ పరమాత్మని, తమ యొక్క దేహంలోనే ఉన్నటువంటి పరమాత్మని ఉపాసించేటువంటి విధానాల్ని అంటే జపము, ధ్యానము మొదలైనటువంటి వాటి ద్వారా ఉండే ఆ పద్ధతుల్ని ఇక్కడ ఆరణ్యకాల్లో చెప్పడం జరిగింది. అంటే
ఎక్కడో ఉన్న భగవంతుడు, సంహిత ఎక్కడో ఉన్న భగవంతుడు, బ్రాహ్మణాలు ఎదురుగా వచ్చాడు ఓ ఫోటో రూపంలో, ఓ విగ్రహ రూపంలో. ఇప్పుడు నీ హృదయంలోకి, నా హృదయంలోనే ఆ పరమాత్మ ఉన్నాడని జపం ద్వారా, ధ్యానం ద్వారా ఉపాసన చేయటం. 4వది ఉపనిషత్తు. ఇక్కడ ఏంటంటే నీ దేహంలో ఉండటం కాదయ్యా, నువ్వే అది. ఈ దేహం వేరే. ఈ దేహం ఏముంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఈ దేహం పోయిన తర్వాత 2 కిలోల బూడిద అయిపోద్ది. అందుకని దేహం కాదు నువ్వు దేహంలో ఉన్నటువంటి పరమాత్మే. నీలో పరమాత్మ ఉండటం కాదు, నువ్వు దేహంలో ఉన్నావు, పరమాత్మ అయినటువంటి నువ్వు ఈ దేహంలో ఉన్నావు అని చెప్పేది ఉపనిషత్తులు. అంటే జీవుడే దేవుడు అని తెలిపేటువంటి జ్ఞానం అంతా ఈ ఉపనిషత్తుల్లో నిక్షిప్తం చేయబడింది. నామరూపాలతో కూడినటువంటి ఈ సమస్తమైనటువంటి జగత్తు సత్యం కాదని, ఇది కేవలం మిథ్య అంటే లేకపోయినా ఉన్నట్టుగా భ్రమపడి మనకు కనిపిస్తున్నదని, దీనికి ఆధారమైనటువంటిది, అధిష్టానమైనటువంటిది పరమాత్మేనని, అలాగే జీవుడి యొక్క యథార్థ స్వరూపం కూడా పరమాత్మ అని తెలియజెప్పేటువంటిది. ఆ తెలియజెప్పడం కోసం కావలసినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటివి ఇదిగో ఈ ఉపనిషత్తులు. కాబట్టి ఈ ఉపనిషత్తుల్లో నీవు యథార్థంగా పరమాత్మని తెలియజెప్పడం జరుగుతుంది. ఈ ఉపనిషత్తులనే వేదాంతం అన్నారు. వేదాంతం అంటే ఏమిటంటే వేదాలకు అంతంలో ఉన్నదని వేదాంతం అన్నారు. కానీ మన వాళ్ళు వేదాంతం అనే మాట ఇంకో దానికి వాడుతూ ఉంటారు. ఎవడైనా అనవసరంగా చాలాసేపు మాట్లాడుతున్నాడు అనుకోండి, వీడికి ఆ దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఆపవయ్యా నీ వేదాంతం అంటే, నీ సోది ఆపని అంటే వేదాంతం అంతా సోదిని. కనుక అది కాదు. వేదాంతం అంటే ఏమిటంటే మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి పరమాత్మ మనకి ఉపనిషత్తుల రూపంలో ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం. అది వేదాంతం. వేదాలకు అంతంలో ఉన్నటువంటి భాగం కనుక దీన్ని వేదాంతం అని అంటున్నారు. దీన్ని వేదాలకి శిరస్సులు అంటారు. మనిషికి తలకాయ ఎంత ముఖ్యమో, ఎందుకనంటే అది చూడటానికైనా, వినటానికైనా, తినటానికైనా అన్నిటికీ తలకాయలోనే ఉన్నాయి భాగాలన్నీ. ఈ తలకాయ ఎంత ముఖ్యమైనటువంటిదో వేదాలకి ఉపనిషత్తులు కూడా అంత ముఖ్యం. తలకాయ కనుక లేకపోతే ఆ మనిషిని గుర్తుపెడతాం కష్టం. అలాగే ఉపనిషత్తులు కనుక లేకపోతే ఆ వేదాలకి విలువేది. అందుకనే ఈ ఉపనిషత్తుల్ని వేదాలకి శిరస్సులు అని అంటారు. ఇక మోక్షాన్ని కావాలని కోరుకునేటువంటి మోక్షార్థులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం ఈ ఉపనిషత్తులు. ఇది తెలియనటువంటి వారికి మోక్ష ప్రాప్తి లేదు. ఉపనిషత్తులు తెలియనటువంటి వాడికి మోక్ష ప్రాప్తి లేదు. మరి ఇప్పుడు ఈ 4 భాగాల నుంచి ఏం గ్రహించాలి? భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకునేటువంటి వాడికి సంహిత, భగవంతుడిని ఎదురుగానే ఉన్నాడు అనుకునేటువంటి వాడికి బ్రాహ్మణాలు, భగవంతుడు నాలో ఉన్నాడు అనుకునేటువంటి వాళ్ళకి ఆరణ్యకాలు, అసలు నేనే భగవంతుడు అని తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి ఉపనిషత్తులు. ఈ మొత్తంలో ఉపనిషత్తులే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించేది. మిగిలినటువంటివన్నీ కూడా లౌకికంగా నిన్ను ఆ మార్గంలోకి ముందుకు తీసుకెళ్తానికే కానీ నిన్ను సంపూర్ణంగా నిన్ను పరమాత్మ స్థితిలో కూర్చోబెట్టేవి ఈ ఉపనిషత్తులు. ముక్తిని లేదా మోక్షాన్ని లేదా కైవల్యాన్ని ప్రసాదించేటువంటి జ్ఞాన భాండాగారాలే ఈ ఉపనిషత్తులు. ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి ఉపనిషత్తులు మొత్తం కూడా 1180 ఉండాలి. అలా ఉన్నాయని పెద్దలు చెప్తారు. అలా ఉండాలి లెక్క ప్రకారం. ఎందుకనంటే ఋగ్వేదంలో 21, యజుర్వేదంలో 109, సామవేదంలో 1000, అథర్వవేదంలో 50, మొత్తం కలిపితే 1180. ఈ 1180 ఉపనిషత్తులు 4 వేదాల్లో కలిపి ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం మనకు కనిపించవు. ఎందుకనంటే మన దగ్గర ఉన్నటువంటి వేదాల్లో దాదాపుగా 98% వేదాలన్నీ కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోయినాయి. జపాన్, జర్మనీ మొదలైనటువంటి దేశాలకు వెళ్ళిపోయి మన దగ్గర ఉంది 2%. అందుకని ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఉపనిషత్తులు కూడా తక్కువే. మొత్తం మీద పండితులు బాగా పరిశోధనలు చేసి 183 ఉపనిషత్తుల యొక్క పేర్లను మాత్రం కనుక్కున్నారు. ఇందులో 125 ఉపనిషత్తులు ప్రాచీనమైనటువంటివని అంగీకరిస్తున్నారు. ఇవన్నీ కూడా తాళపత్రాల్లో ఉండటం వల్ల, తాటాకుల గ్రంథాల్లో ఉండటం వల్ల అక్కడక్కడ కొంతవరకు శిథిలమైపోయి ఉన్నాయి. శిథిలమైపోయిన చోట ఎవరో పండితుడు అక్కడ ఈ పదం ఉండుంటుందని ఆయన గలుపుతాడు దాంట్లో. అట్లా పాఠాంతరాలు ఉంటాయి అన్నమాట. అయితే 108 ఉపనిషత్తులు మాత్రం వాటి పేర్లు,
అవి ఏ భాగంలో నుంచి తీసుకున్నాయి అంటే ఏ వేదంలో నుంచి తీసుకున్నాయి, వాటి యొక్క శాంతి మంత్రాలు ఏమిటి అనేటువంటి అన్నీ కూడా మనకి వివరంగా మనకి 108 ఉపనిషత్తులకి మాత్రం మనకు అందుబాటులో ఉన్నాయి. దీనికి ఒక కారణం ఉంది. ఏమిటంటే 108 ఉపనిషత్తుల్లో చివరిదైనటువంటి ముక్తికోపనిషత్తు, చివరి ఉపనిషత్తు 108వ ముక్తికోపనిషత్తు. ఈ ముక్తికోపనిషత్తులో గురువు అయినటువంటి శ్రీరాముడు శిష్యుడైనటువంటి ఆంజనేయుడికి చేసినటువంటి బోధ కారణంగా మనకి 108 మిగిలి, లేకపోతే ఇవి కూడా ఉండేవి కాదు. శ్రీరామచంద్రుడు సోదరులతోటి మునీశ్వరులతోటి సభదీరి ఉన్నాడు ఒక రోజున. ఆ రోజున ఆంజనేయుడు ఎంతో భక్తితో శ్రీరాముడిని సేవించి, స్వామి జీవన్ముక్తి కొరకు ఆత్మజ్ఞానాన్ని బోధించి నన్ను అనుగ్రహించండి అన్నాడు. ఇప్పుడు ఇందా నుంచి మనం చెప్పుకున్నాం, జీవన్ముక్తి అంటే ముక్తుడు కనుక కావాలంటే, మోక్షం కనుక కావాలంటే ఉపనిషత్తులేనని. అందుకని ఆయన చెప్పాడు, అయ్యా నాకు ముక్తిని పొందడానికి కావాల్సినటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించి నన్ను అనుగ్రహించు అని రాముడిని అడిగాడు. అప్పుడు శ్రీరాముడు అంటున్నాడు అనమాట, వేదాంతే సుప్రతిష్టోహం, ఓ ఆంజనేయ నీవు అడిగినటువంటి నా అసలు స్వరూపాన్ని నువ్వు కనుక తెలుసుకోవాలంటే ఉపనిషత్తులందు మాత్రమే ప్రామాణికంగా వివరించబడి ఉన్నది. ఉపనిషత్తుల్లోనే ఉంది నా స్వరూపం నువ్వు తెలుసుకోవాలని. అంటే నా స్వరూపం అని అంటే శ్రీరాముడి స్వరూపం కాదు, పరమాత్మ యొక్క స్వరూపం. అందుకనే వేదాంతే సుప్రతిష్టోహం అంటే వేద అంతే ఉపనిషత్తుల్లోనే ఉన్నది కనుక తగిన గురువు సహకారంతో ఆ ఉపనిషత్తుల్ని నువ్వు ఆశ్రయించు అన్నాడు. ఇది మహాత్ములైనటువంటి వాడు చెప్పేది. నేను చెప్తున్నాను, నువ్వు ఆచరించగాదు, తగిన గురువుని నువ్వు ఆశ్రయించి ఇందులో ఉన్నటువంటి రహస్యాలని తెలుసుకో అన్నాడు. అప్పుడు ఆంజనేయుడు అంటున్నాడు, వేదాంతాకే రఘుశ్రేష్ఠ అన్నాడు. ఓ రఘుశ్రేష్ఠ ఆ ఉపనిషత్తులు ఏమిటి అన్నాడు. ఆయన అలా ప్రశ్నించేటప్పటికీ 108 ఉపనిషత్తుల పేర్లని 11 శ్లోకాల్లో తెలియజేసి ఆ ఉపనిషత్తుల యొక్క శాంతి మంత్రాలని, అవి ఏ ఉపనిషత్తులో, ఆ ఏ ఉపనిషత్తు ఏ వేదంలోది అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేయడం జరిగింది ముక్తికోపనిషత్తులో. ఈ ప్రకారంగా 108 ఉపనిషత్తుల యొక్క పేర్లు మనకి ముక్తికోపనిషత్తు కారణంగా తెలుస్తూ ఉంది. ఈ 108 ఉపనిషత్తుల్లో కూడా మొదటి 10 ఉపనిషత్తుల్ని దశోపనిషత్తులు అనేటువంటి పేరుతో మనం ప్రచారంలో ఉన్నాయి. అవే ఈశ, కేన, కట, ప్రశ్న, ముండక, మాండుక్య, ఐతరేయ, తైత్రీయ, చాందోగ్య, బృహదారణ్యక అనేటువంటి 10 ఉపనిషత్తులు. ఈ దశోపనిషత్తులు ఇంతగా ప్రచారం కావడానికి కారణం ఏంటి? ఈ దశోపనిషత్తులకి ఎంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అని అంటే, వీటికి అద్వైత పరంగా శంకరాచార్యుల వారు, విశిష్టాద్వైత పరంగా రామానుజాచార్యుల వారు, ద్వైత పరంగా మధ్వాచార్యుల వారు, ముగ్గురు ఆచార్యులు కూడా ఈ 10 ఉపనిషత్తులకి భాష్యాలు రాయటం జరిగింది. అందువల్ల వీటిని ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులుగా ముగ్గురు ఆచార్యులు గుర్తించడం వల్ల లోకంలో విశేషంగా ప్రచారం అయిపోయింది. అన్ని ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి భావాలు, అన్ని ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఈ దశోపనిషత్తుల్లో సమగ్రంగా మనకి లభిస్తాయి కనుక భాష్యకారులందరూ ఏమంటారంటే ఈ దశోపనిషత్తులే చాలా ముఖ్యమైనటువంటివి అని నిర్ణయం చేశారు. ఇంతవరకు మనం ఉపనిషత్తుల యొక్క అవసరం ఏమిటో చెప్పుకున్నాం. ఉపనిషత్తులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఉపనిషత్తుని గురించి మనం చెప్పుకోవట్లే, అన్ని ఉపనిషత్తులు అని చెప్పుకుంటున్నాం. అసలు ఉపనిషత్తు అనేటువంటి మాట ఏదైతే మన చెవిని పడ్డదో అప్పుడు మన మనస్సులో ఒక రకమైనటువంటి భావన కలగాలి, ఒక పరవశత్వం కలగాలి, ఒక పారవశ్యం కలగాలి. ఆ ఉపనిషత్తు అనేటువంటి పేరు మన చెవిలో పట్టడంతో అది ఏదో మనకి సంబంధించినటువంటిది అనేటువంటి భావన మనకు కలగాలి. ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక పారవశ్యంతో కూడినటువంటి భావన కలగాలి. ఏం భావన మనకు కలగాలి? ఆ ఉపనిషత్తు అనేటువంటి మాట మనం వినటంతో ఒక దృశ్యం మన కళ్ళ ముందు కదలాలి. ఏమిటి ఆ దృశ్యం? ఆ దృశ్యానికి ఉపనిషత్తు అనేటువంటి పేరుకి ఏమిటి సంబంధం అనేటువంటి విషయాన్ని, ఆ తర్వాత ఉపనిషత్తుల్లో ఈ మాండవ్య ఉపనిషత్తు గురించి మనం రేపు తెలుసుకుందాం.